भारतीय संस्कृति व्यतिरेकी राहुल गांधी, भारतीय जनता व्यतिरेकी राहुल गांधी। ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో భాగంగా భారతదేశం డేంజర్లో ఉంది. అదేవిధంగా భారతదేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదని భారతదేశాన్ని కించపరిచే విధంగా రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యానం జరిగింది. ఇక్కడే ఉంటూ మన దేశ పరువు తీయడాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాహుల్ గాంధీ చేసే పని ఏ విధంగా ఉందంటే, పక్కింటికి పోయి తన తల్లిని కించపరిచే విధంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరుగుతుంది. రాహుల్ గాంధీ ఇప్పటికైనా నువ్వు పరదేశం పొంటి పోయి మన దేశం గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదని ఈ సందర్భంగా మేము మీకు హెచ్చరిస్తున్నాము. మీరు ఈ విధంగా భారతదేశ ప్రజల గురించి తప్పుగా మాట్లాడితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేది భూస్థాపితం చేయడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత అని చెప్పుకునే, యువనేత అని చెప్పుకునే రాహుల్ గాంధీ గారు ఈరోజు భారతదేశంలో ఒక జాతీయ పార్టీకి ఈరోజు ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ ఏదైతే మన యొక్క ప్రపంచంలోనే అగ్రదేశం అనుకునే యొక్క అమెరికా దేశానికి పోయి ఈరోజు ఒక ఇంటర్వ్యూలో భారతదేశ సంస్కృతిని, భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విభిన్న సంస్కృతులు, విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు కలిగినటువంటి ఈ యొక్క భారతదేశాన్ని ఈరోజు ఏదైతే పంజాబ్కు సంబంధించినటువంటి సిక్కులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వేషధారను, వారి యొక్క తలపగిడిని, ఆ యొక్క గడ్డాన్ని అవిట్లను ఏదైతే ఉద్దేశంగా మారుస్తూ వాళ్ళ కల్చర్ మీద ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడడంతోనే ఈరోజు ఆ యొక్క ఎంపీ గారు ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మతిస్థితం కోల్పోయిన రాహుల్ గాంధీ ఈరోజు అమెరికాలో ఈ యొక్క ఇండియాకు సంబంధించినటువంటి సంస్కృతుల మీద, ఈ యొక్క వేషధారణల మీద, భాషల మీద ఎందుకు ఏ విధంగా మాట్లాడతాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ ఒక్కసారి కొత్త కాదు, ఇంతకుముందు కూడా ఈ దేశంకు సంబంధించినటువంటి పలు విషయాల మీద, సంస్కృతుల మీద, భాషల మీద, పక్క దేశాలలో ఈ భారతదేశం మీద పలుసార్లు విషయం చెప్పిండు ఈ రాహుల్ గాంధీ. కాబట్టి మేము ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఈరోజు వారి యొక్క దిష్టిబొమ్మను మేము ఖండిస్తూ ఈరోజు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు కాంగ్రెస్కు ఈ దేశం అంటే, ఈ దేశం మీద, సంస్కృతి మీద, ఈ దేశ భాషల మీద వ్యతిరేకమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అటువంటి ఆ యొక్క విషయాన్ని వదిలిపెట్టి గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు సిగ్గు శరం విడిచిపెట్టి ఈరోజు భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి బొమ్మను కాల్చడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, మేము ఖండిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి బొమ్మను కాల్స్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పటికైనా ఈ దేశానికి సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన తెచ్చుకొని, మతిస్థితం తెచ్చుకొని రాహుల్ గాంధీ ఎక్కడ పోయినా ఆ విధంగా మాట్లాడాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. పిల్ల చేష్టలతోని, వెకిలి చేష్టలతోని పార్లమెంట్లో వెకిలి చేష్టలు, పిల్ల చేష్టలు ఇప్పటికైనా రాహుల్ గాంధీ మానుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మోదీ మీద చేసిన కామెంట్స్ కానీ రిప్రజెంట్ చేసిన రాహుల్ గాంధీ దాని మీద మోదీని దిష్టి బొమ్మలు తగలబెట్టిన దానికి నిరసనగా మేము ఈరోజు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను వెనుకకి తీసుకోవాలి. ఆయన దేశంలో ఉన్న వాళ్ళను మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటా వాళ్ళు టెర్రరిస్ట్గా మాట్లాడడం చాలా తప్పు. దానికి నిరసనగా మేము ఈరోజు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒక రియలిస్టిక్గా మాట్లాడి
వాళ్ళ పార్టీ వాల్యూ కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. ఒక సిఐఏ ఏజెంట్ లాగా పనిచేస్తూ ఉన్నారు. విదేశీ గడ్డ అమెరికాకు వెళ్ళేసి భారతదేశంలో సిక్ మతస్థులు వాళ్ళ పైడి పెట్టుకోలేకపోతున్నారు, గురుద్వారకు వెళ్ళలేకపోతున్నారు. ఓకే, అనేటువంటి ఒక దేశపూరితమైనటువంటి దేశ విభజన చేసేటువంటి ఒక ఖలిస్తాన్ అనేటువంటి ఆర్గనైజేషన్కు సపోర్ట్ చేస్తూ ఒక విదేశీ గడ్డ మీద భారతదేశంలో ఒక చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యానాలు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ చేయడం అనేది చాలా దురదృష్టం. ఆ యొక్క స్టేట్మెంట్స్ ఆధారంగానే లీడర్ ఆఫ్ ద బీజేపీలో క్యాబినెట్ మినిస్టర్ రణ్వీర్ సింగ్ బిట్టు ఆయన కూడా ఒక సిక్ మతస్థుడు. తను ఏం చేసినాడు, ఈయన ఒక టెర్రరిస్ట్ లాగా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. టెర్రరిస్ట్ లాగా దేశాన్ని విభజించి మన దేశానికి వ్యతిరేకంగా విదేశీ గడ్డ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఇది తగదు అనేటువంటిది ఒక స్టేట్మెంట్ చేస్తారు. దాన్ని ఆధారంగా చేసుకొని నిన్న దేశం మొత్తం మీద మన గజ్వెల్లో కూడా ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు నరేంద్ర మోదీ గారి యొక్క దిష్టిబొమ్మ అనేటువంటి తగలబెట్టడం జరిగింది. ఈరోజు బీజేపీ కార్యకర్తలు కూడా దానికి రెస్పాన్స్గా మేము కూడా ఇక్కడ రాహుల్ గాంధీ యొక్క దిష్టిబొమ్మ అనేటువంటిది ఇక్కడ దానం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. దయచేసి ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకొత జరుగుతున్నప్పుడు ఈ మధ్యలోనే ఎక్కడైనా రాహుల్ గాంధీ మాట్లాడిందా? ఎక్కడ హిందువుల గురించి రాహుల్ గాంధీ ఇక్కడ మాట్లాడలేదు. ఓకే, ఎలక్షన్స్లో ఒక $100 మిలియన్ ఈ దేశంలోకి బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి విదేశీ శక్తులు డబ్బులు జార్జ్ సోరోస్ అనేటువంటి వ్యక్తి డబ్బులు పంపించినప్పుడు కూడా ఇక్కడ రాహుల్ గాంధీ దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, దానికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఈరోజు ఈ దేశంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఆర్థిక వ్యవస్థ 10 నుంచి 5కి వచ్చింది. 5 నుంచి ఈరోజు మనం 2వ స్థానానికి, ప్రపంచంలో 3వ స్థానానికి రాబోతున్నాము. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. ప్రపంచం యొక్క గ్రోత్ ఏదైతే ఉందో ప్రపంచం మొత్తంలో కూడా భారతదేశం యొక్క గ్రోత్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఉండి విదేశీ గడ్డ మీద భారతదేశాన్ని అవమానించడము, భారతదేశంలో ఒక మతం పేరిట చిచ్చు పెట్టి భారతదేశాన్ని ముక్కలుగా చేసే ఒక ప్రయత్నం చేసేదాన్ని మనం ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు అనుకుందామా, ఒక టెర్రరిస్ట్ అనుకుందామా, టెర్రరిస్ట్గా యాక్టింగ్ చేస్తున్నా అనుకుందా? ఈ యొక్క దేశ ప్రజలు ఒకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా చెప్తూ, దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈరోజు ఈ యొక్క స్టాచ్యూ మీరందరూ కూడా చూసినారు. మన అంబేద్కర్ గారు మన యొక్క కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని రచించినారు. కానీ ఆ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసింది ఎవరు? ఎమర్జెన్సీ పెట్టి కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ ఏమంటారు, మనకు కొన్ని సామెతలు కూడా ఉన్నాయి. ఓకే, సో అలా తను ఏం చేస్తాడు, రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్లో మేమే రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పేస్తున్నాడు. కానీ రియాలిటీ రాజ్యాంగాన్ని నాశనం చేసేది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది సందర్భంగా చెప్తూ ఈ యొక్క గజ్వేల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు.